హలో ఆల్, వెల్కమ్ టు మిథలాజిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ తోడు. మరి ఆలస్యం ఎందుకు, కథలోకి వెళ్ళిపోదాం. ఒకరోజు క్లాస్లోకి సైకాలజీ లెక్చరర్ వచ్చి, ఈరోజు మనం సరదాగా ఒక ఆట ఆడుకుందామని చెప్పి ఒక అమ్మాయిని పిలిచింది. ఆ అమ్మాయికి పెళ్ళయి 6 నెలల కొడుకు ఉన్నాడు. నీ లైఫ్లో నీకు చాలా ఇష్టమైన 30 మంది పేర్లను బోర్డు మీద రాయమని చెప్పింది లెక్చరర్. తను ఫ్యామిలీ మెంబర్లు, బంధువులు, స్నేహితుల పేర్లను వ్రాసింది. వారిలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వని 3 పేర్లను చెరపమని చెప్పింది లెక్చరర్. తను బోర్డు పైన వ్రాసిన వాటిలో 3 స్నేహితుల పేర్లను తుడిపివేసింది. నీ లైఫ్లో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వని మరో 5 పేర్లను తుడిపేయమని చెప్పింది లెక్చరర్. తన 5 బంధువుల పేర్లను తుడిపేసింది. అలా చెరుపుకుంటూ పోగా చివరకు బోర్డు మీద అమ్మ, నాన్న, భర్త, కొడుకు ఈ 4 పేర్లు మిగిలాయి. క్లాస్ రూమ్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఇది ఆట కాదని అప్పుడు అర్థమైంది అందరికీ. ఇప్పుడు మరో 2 పేర్లను చెరపమని చెప్పింది లెక్చరర్. ఇది చాలా కష్టమైన పని అని తనకు అర్థమయ్యింది. చాలా బాధపడుతూ అమ్మా నాన్న పేర్లను చెరిపింది తను. మిగిలిన 2 మరొకటి చెరపమని చెప్పింది లెక్చరర్. తనకు కళ్ళ వెంట నీళ్లు కారసాగాయి. అచేతన స్థితిలో వణుకుతున్న చేతులతో తన కొడుకు పేరును చెరిపింది ఏడుస్తూ. వెళ్ళి నీ సీట్లో కూర్చోమని చెప్పింది లెక్చరర్. తర్వాత కాసేపటికి లెక్చరర్ తన్ని ఇలా అడిగింది, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను కాదని, నువ్వు జన్మనిచ్చిన నీ కొడుకును కాదని బయట వ్యక్తి అయిన భర్తను ఎందుకు ఎన్నుకున్నావు? క్లాస్ అంతా మరోసారి నిశ్శబ్దం అలుపుకుంది. తను ఏం చెబుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అందరూ. తను బాధతో నిదానంగా చెప్పడం మొదలుపెట్టింది. ఏదో ఒక రోజు నా తల్లిదండ్రులు నన్ను వదిలి నాకంటే ముందే చనిపోతారు. చదువు కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, ఏదో ఒక రకంగా నా కొడుకును కూడా నాకు దూరం అవ్వక తప్పదు. కానీ జీవితాంతం నాకు తోడుగా ఉండేది నా భర్త మాత్రమే. ఒక్కసారిగా క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ క్లాప్స్ కొట్టారు. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.